సరే వెళ్దాం. అరే రుత్విక్, ఎక్కువ టైం అయిపోయింది, వెళ్దాం బారా. సరేరా వెళ్దాం పదా. అరే ఒకసారి అటు చూడు, కానీ నా సైలెంట్ ఉండేటోడు వచ్చిండు. బానుగానేగా, ఎప్పుడు చూసినా ఎవరితో మాట్లాడడు. పదరా మన సంగతి చూద్దాం. అన్నా 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 చెప్పు లోకేష్. అక్కడ ఇద్దరు కలిసి ఒకరిని కొడుతున్నారు. నాకు ఏమి చేయాలో అర్థం కాక నీ వద్దకు వచ్చాను. ఇంకోసారి ఇలా జరిగితే వెంటనే పోలీసుకు ఫోన్ చే. ఎందుకు? వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు, అది బానునే అనుకుంటా. ఏమైందిరా బాను, ఇలా ఉన్నావు? ఏం చెప్పాలి, నాకు ఈ సమాజంలో విలువ లేదురా. ఎందుకు? ఏమైంది? మన కాలనీలో ఉండే ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. నీకు ఒకటి చెప్పాలిరా. ఏంటిదని? ఈ సమాజంలో గౌరవం రావాలి అంటే మన చేతిలో డబ్బు ఉండాలి. ఇంకా డబ్బు రావాలి అంటే మనం కష్టపడి చదువుకోవాలి. నువ్వు ఇక్కడ నుంచి చదువుకోరా. నిజంగా చదువుకుంటే గౌరవం వస్తుందా? నిజంరా బాను. సరేరా, నేను ఇక్కడ నుంచి కష్టపడి చదువుకుంటాను. ఇంకో విషయము. ఏంటిదది? ఎవరు ఏమి అన్నా కూడా నువ్వు పట్టించుకోకు. ఇప్పుడు నీకు ఉన్నది ఒకటే గమ్యం, అది కూడా కష్టపడి చదువుకో. సరేరా, నేను కష్టపడి చదువుకుంటాను. ఇంటర్వ్యూ చదువుకుంటున్నాడు చూడు, చదువుకొని సమాజాన్ని ఉద్ధరిస్తాడా ఏంటి? మనకి ఎందుకు రావాడు చదువుకుంటే. సర్లే మనం వెళ్దాం పదా. A few moments later. రిజల్ట్స్ చూసుకోవాలి, ఏమైందో నా రిజల్ట్స్. నేను సాధించాను. బ్రో ఏమైంది బ్రో? బ్రో నాకు 10th లో మంచి ర్యాంక్ వచ్చింది. కంగ్రాట్స్ బ్రో. ఇప్పుడు నాకు 10th ర్యాంక్ వచ్చినా కూడా కాలేజ్కు వెళ్ళాలంటే డబ్బు లేదు. మనీ ఎట్లా సెట్ చేయాలి? మనీ ఎవరికాడ అడగాలి? కార్తిక్ ని అడుగుదామా? హలో బాను, ఏమైందిరా? అరే నాకు 10th లో మంచి ర్యాంక్ వచ్చిందిరా. కంగ్రాట్స్ నా బాను. కానీ నా దగ్గర డబ్బులు లేవురా, కొంచెం ఏమన్నా సెట్ చేయగలవా? అరే నా వద్ద డబ్బు లేవురా, సారీరా. ఇప్పుడు నేనేం చేయాలిరా? కాలేజ్కు డబ్బులు లేవు. ఏంట్రా తమ్ముడు? అన్నా కొంచెం డబ్బులు సెట్ చేయగలవా ప్లీజ్? నేను డబ్బులు అడుగుతున్నావా? కొంచెం అవసరం అన్నా ప్లీజ్. ఎందుకురా? కాలేజ్కు కావాలి. సరే లోన్ ఇస్తా, 2 రూపీస్ పర్ annum. ఓకే అన్నా. మరి ఎప్పుడు ఇస్తావు? నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా అన్నా, లేదంటే నీ దగ్గరనే పని చేస్తా అన్నా. సరేనా తమ్ముడు? ఏమైంది రుత్విక్? మా తమ్ముడు ఉన్నారు కదా, ఉండు. మనకి లోన్ కావాలంటే ఇప్పుడు వచ్చి వస్తున్నా. ఎందుకు? కాలేజ్కి డబ్బులు లేదంట, అందుకే లోన్ ఇచ్చా. సరేరా, నాకు పని ఉంది. సరే. A few years later. అన్నా ఇదిగో నీ మనీ. ఇంత మనీ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను కష్టపడి చదువుకున్నా. చదువుకుంటే ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవచ్చు? అది నేను ఒక కంపెనీ పెట్టిన, దానిలో చాలా ప్రాఫిట్స్ వచ్చినాయి. కంగ్రాట్స్ తమ్ముడు. అరే రుత్విక్, ఆ చేతిలో బ్యాగ్ ఏంటి? ఊరికి వెళ్తున్నావా? అప్పుడు ఆ తమ్ముడికి లోన్ ఇచ్చినా కదా, వాడు డబ్బులు ఇచ్చాడు. వాడు కష్టపడి చదువుకున్నాడంట. చదువుకున్నాడా? అవును, వాడు ఒక కంపెనీ పెట్టిందంట. వాడు కష్టపడి చదువుకొని సెట్ అయ్యిండు. అయితే మనం కూడా చదువుకుందాం. A few years later. యశ్వంత్ ఒకసారి ఇటువా. ఏంటి సార్? మన కంపెనీలో కొందరు వర్కర్స్ కావాలి. ఒక పోస్టర్ క్రియేట్ చేసి న్యూస్ పేపర్ లో వచ్చేటట్టు చూడు. ఓకే సార్. The next day. అరే రుత్విక్, ఈ న్యూస్ పేపర్ చూడు. ఏముంది అందులో? జాబ్ ఆఫర్ ఉందిరా. మనం ట్రై చేద్దామా? The next day. యశ్వంత్ ఎవరైనా ఇంటర్వ్యూ కోసం వచ్చారా? అవును సార్, వచ్చారు, ఇద్దరు ఉన్నారు. ఓకే, లోపలికి రమ్మను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. టేక్ యువర్ సీట్. సార్ మై సర్టిఫికేట్స్.
ఓకే, గుడ్ సర్టిఫికెట్స్. నీకు జాబ్ కన్ఫర్మ్. రేపటి నుండి రెగ్యులర్గా రా. థ్యాంక్ యూ సార్. ఏమైనా వర్షిత్, జాబ్ వచ్చిందా లేదా? వచ్చిందిరా. ఎందులో నువ్వు మేనేజర్ అవ్వాలనుకుంటున్నావు తెలుసా? మనం చిన్నప్పుడు నేర్పించాగా, అతనే ఈ మేనేజర్ ఈ కంపెనీకి. కొంచెం చూసుకోరా. సరేరా, నేను మేనేజ్ చేస్తా. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. టేక్ యువర్ సీట్. సార్ మై సర్టిఫికేట్స్. ఓకే, గుడ్ సర్టిఫికెట్స్. యు ఆర్ కన్ఫర్మ్ ఫర్ జాబ్. రేపటి నుండి రెగ్యులర్గా రా. థ్యాంక్ యూ సార్. ఏమైందిరా త్రిక్ నీ జాబ్ గురించి? నేను సెలెక్ట్ అయ్యాను రా. అరే సార్ గురించి చెప్పాను, చిన్నప్పుడు కొట్టింది మనమే అని. వెళ్దాం పారా, చెప్పిదాం. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ హ్యాపెన్? సార్ చిన్నప్పుడు మిమ్మల్ని కొట్టింది మేమే సార్, మీకు గుర్తుందా సార్? గెట్ అవుట్ ఆఫ్ మై కంపెనీ. సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ నేను సార్. రియలైజ్ అయ్యాను సార్, ప్లీజ్ సార్. మీరు మీ తప్పుని ఒప్పుకున్నారు కాబట్టి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్ని అర్థమయ్యే వయసులో మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుంది. జీవితం ఏ నిర్ణయం ఎటువైపు దారి తీస్తుందో తెలియదు. దేన్ని ఎంచుకుంటావో అదే నీ భవిష్యత్ అవుతుంది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చదవండి. చప్పుడు అందరూ గొప్పగా మాట్లాడతారు. మీకు చదువు ఎందుకని హేళన చేసిన వాళ్ళు, మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి.